వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమం. మరి ఈ రోజు 5వ రోజు కదా. 5వ రోజు మరి ఏ అమ్మవారిని ఏ రంగుతో మనం పూజించాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఇదంతా కూడా డీటెయిల్ గా తెలుసుకుని మరి ఏం యూస్ చేస్తున్నారు బ్యూటీ అండ్ హెల్త్ కి సంబంధించి డీటెయిల్ గా తెలుసుకుందాం. వాణి గారు నమస్తే. నమస్తే జానవి గారు. సో వాణి గారు, మరి నన్నైతే ఎల్లో కలర్ వేసుకోమన్నారు, మరి బహుశా ఎల్లోనే అనుకుంటా కదా. అవునండి, ఈ రోజు మనం అమ్మవారు అయిన స్కందమాత మాత పేరు మీద, అమ్మవారి పేరు మీద అమ్మవారిని తలుచుకుంటూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాము. స్కందమాత అంటే, స్కంద అంటే కార్తికేయుడు, కార్తికేయుని మాత. అలా మనం పార్వతీదేవిని ఈరోజు కొలుచుకుంటూ దండం పెట్టుకుని మనం ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. అండ్ చూస్తున్నారు కదా, కలర్ ఎల్లో. ఇవాళ ఎల్లో కలర్ ఆఫ్ బ్రైట్నెస్, కలర్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఎల్లో కలర్ మనందరికీ హిందూలో కూడా కలర్ ఎల్లో అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తుంది అంటారు. అందుకనే ఈరోజు మనం తయారు చేసే పదార్థాలు కూడా మనం ప్రతి షో లాగా ఎల్లోనే తీసుకున్నాము. దీంతో మనము ఒక ఫేషియల్ చేద్దాము అండ్ ఒక డ్రింక్ చేద్దాం. ఓకే, ఇది బాగా అందరూ హెల్తీ అయిపోతుంది, ఏదైనా మంచి డ్రింక్ చెప్పండి అంటున్నారు. కాబట్టి ఈసారి హెల్తీ ఏం లేదు, మంచి రిచ్ అండ్ టేస్టీ డ్రింక్ చేద్దాం ఇవాళ. సో స్టార్ట్ చేసేద్దామా మరి? ఇందులో భాగంగా మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ కాస్త పసుపు తీసుకుని, ఎలాంటి పసుపు అయినా తీసుకోవచ్చు, ప్యూర్గా ఉండాలి అంతే. తీసుకుని మనకి కావాల్సినంత పసుపు ముందు లో ఫ్లేమ్ మీద వేపుకుందాం. పసుపుని వేయించాలి. మీరు నార్మల్గా అందరికీ తెలిసి ఉండదు, చాలా మంది ఏమంటారు అంటే, నాకు పసుపు పడదు, పసుపు పెడితే ర్యాషెస్ వస్తాయి, పసుపు వల్ల నేను డార్క్గా కనిపిస్తాను అని. అవి ఎందుకు అంటే, వాళ్ళ స్కిన్ టోన్లో ఎల్లో అలా మిక్స్ అయిపోయి వాళ్ళకి డార్క్నెస్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి. అయితే ఈ విధంగా మనము పసుపుని కొంచెం రోస్ట్ చేసుకుని లైట్గా చేస్తే అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అండ్ ఇది మనందరికీ తెలిసిందే, పసుపు అనేది ఒక యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. దెబ్బలకి కానీ, గాయాలకి కానీ, స్కిన్ రిపేర్ చేయడంలో, యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇన్ని లాభాలు ఉంటాయి పసుపుతో మనం చెప్పుకుంటూ ఉంటే. మనకి నిజంగా చెప్పాలి అంటే, మన కల్చర్లో మనకి ఈ పసుపు అనేది దొరకడం చాలా అదృష్టం. మనది గబుక్కున ఏమైనా పుండు అయినా లేదా ఏమైనా దెబ్బలు తగిలినా కూడా మనకి ఇమీడియట్లీ అవైలబుల్ ఉండేది పసుపు కదా. సో ఈ పసుపు వాడడం ఇప్పుడు ఈ మధ్య ఫారెన్ కంట్రీస్ లో పసుపు ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుని, తెలుసుకుని వాళ్ళు చాలా వాడుతున్నారు. మనం ఏంటంటే కంపల్సరీ ప్రతి కూరలో కానీ, పప్పులో కానీ పసుపు వేయడం మనకు ముందు నుంచి అలవాటు. కానీ పసుపు గురించి లాభాలు ఇప్పుడు అందరికీ తెలిసి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ డైట్ లో పసుపుని వేసుకుంటున్నారు. పాలలో పసుపు మిక్స్ చేసుకుని తాగొచ్చు. అలా ఏది డైరెక్ట్ గా మనం తీసుకోవాలనుకున్నా, ఫస్ట్ ఆ పచ్చితనం పోవాలి అంటే మనం కొంచెం ఇలా వేపుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఆవిరి పెడతారు అండ్ ప్యాక్ లో కలుపుతారు. అండ్ ఈ రోజు మనం తయారు చేస్తున్న ప్యాక్ లో కూడా ఇది మనం వాడబోతున్నాము కాబట్టి బాగా పొగలు వచ్చేస్తున్నాయి. మీకు వేగిందా లేదా తెలియాలి అంటే కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు వేగిన కలర్ చేంజ్ అవుతుంది. సో పసుపుని కూడా వేయించడం అనేది నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాము. అండ్ నిజంగా ఇక్కడ అంతా ఏమంటే పసుపు పచ్చదనం అంటారు కదా, నిజంగా ఈ మధ్యనంతా మంగళ స్నానం రోజు అయితే ఎలా అయితే మొత్తం పసుపు ఉంటుందో అలా ఇక్కడ పసుపు అండ్ అక్కడ పైనాపిల్ పసుపు రంగు, శనగపిండి అంతా అంటే పసుపు ధనం నిండిపోయింది. మీరు మంగళ స్నానాలు అన్నారు కాబట్టి ఒకటి గుర్తొచ్చింది నాకు. నార్మల్ గా పెళ్లి కూతుర్లకి పసుపు హల్దీ ఫంక్షన్ చేస్తారు కదా, హల్దీ ఫంక్షన్ లో నలుగు ఏదైతే వాడతారో అది ఇలా తయారు చేసుకోవచ్చు. దీని వల్ల బ్రైడ్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చాలా మంది అమ్మాయిలు భయపడతారు ఏంటంటే, ముందు రోజు పసుపు పెట్టుకుంటే తర్వాత రోజు నేను డార్క్ అవుతాను, లేదా ఆయిలీ ఉన్న వాళ్ళకి ఇంకేమైనా ఇరిటేషన్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలా ముందుగా రెడీ చేసుకుని ఈ మిక్చర్ ఇప్పుడు ఏదైతే నేను చూపించబోతున్నానో దాన్నే ఒక నలుగులాగా హల్దీ ఫంక్షన్ లో కూడా వాడుకోవచ్చండి. ఇది చాలా సేఫ్. నిజంగా ఇది అందరికి చాలా మంచి టిప్ కూడా ఇచ్చేసారు ఇందులో. ఈ వాసన పీలిస్తే చాలా అనుకుంటాను, వాసన వస్తుంది కదా, ఎంత బాగుందండి. అంటే మనకున్న దగ్గు, జలుబు ఇలాంటి రోగాలన్నీ పోతాయి. అంత మంచి ఇది అంటే ఇది ఒక మంచి స్టీమ్ వచ్చేసింది నాకైతే ఎంజాయింగ్. అయితే ఇప్పుడు మనం ఇది వేయించేసాం కదా, ఇది ఇప్పుడు కలర్ చూడండి, దీని కలర్ చూడండి అండ్ ఈ నార్మల్ పసుపు కలర్ చూడండి, తేడా ఉంది కదా. ఇది డార్కర్ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ ఇంత ఉన్నప్పుడు మనం మాడగొట్టేయద్దండి. ఎగ్జాక్ట్లీ ఈ డార్కర్ అంటే ఎల్లో పోయి బ్రౌన్ అవుతుంది కదా, ఇప్పుడు ఇలా బ్రౌన్ అయించండి. ఇలా ఉన్నప్పుడు మనం శనగపిండిని దీనిలో వేసేసుకుని, అది కూడా ఒక జస్ట్ 1 minute
ఉట్టి వేడి చేసుకున్నట్టు అంతే. పసుపు ఎంత అనే క్వాంటిటీ మనము వాడాల్సిన జనాల్ని బట్టి మనం ఇంట్లో ఇప్పుడు పండగ రోజు మనం పసుపు పెట్టుకుని స్నానం చేసుకోవాలి ఇంట్లో వాళ్ళందరూ అన్నప్పుడు ఒక కప్పు నిండా తీసుకోవచ్చు. లేదు ఒక్కరికే మనం ముందుగానే వేయించి పెట్టుకోవచ్చు అండి. మనం ముందుగానే అప్పటికప్పుడు చేయాలి, స్టోర్ ఉంటుంది, టైం ఉండదు అనుకున్నప్పుడు మనం ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం, కాకపోతే ఇది చిన్న స్లో ఫ్లేమ్ మీద చేయాలి. కొంచెం ఎక్కువ మీరు అశ్రద్ధ వహించారంటే మాడిపోతుంది అండ్ మళ్ళీ దానివల్ల ఏం యూజ్ ఉండదు. సో ఇలా చూసారు కదా, నేను ఇప్పుడు ఈ శనగపిండి కూడా వాసన కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు కొంచెం వేగిన వాసన వస్తుంది. ఇది చేసేసాము అండ్ ఇది ఆఫ్ చేసేద్దాము. ఆఫ్ చేసి మన బౌల్లో తీసేసుకున్నాం. నిజంగా అంటే దీనికి దానికి ఆ కలర్ చేంజ్ భలే తెలుస్తుంది కదండి. పసుపు పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంది, మనం వేపుకున్నాక ఇలా బ్రౌన్ కలర్. ఇది మొత్తం నాకే, నేను తీసుకెళ్తా. ఎస్, అసలే దసరా నవరాత్రులు కాబట్టి. దీంతో మనం ఇప్పుడు ప్యాక్ చేసుకోబోతున్నాం. ఈ ప్యాక్ ఎవరికి అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కాంబినేషన్, స్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరికైతే ఓపెన్ పోర్స్, పింపుల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలా ఈ యాక్నే సమస్యలు ఉంటాయి వాళ్ళకి యూజ్ అవుతుందా? ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. అయితే ఇది ఫర్దర్ ఎలా మిక్స్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకే. ఒక బౌల్ లో కొంచెం పెరుగు తీసుకున్నాను. ఓకే. హనీ ప్రతి దాంట్లో యాడ్ చేయాల్సిందే. హనీ ప్రతి దాంట్లో మనం ఎందుకు యాడ్ చేస్తాము అంటే, హనీ ఏం చేస్తుందంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్లో ఏమైనా స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే హనీ ఈజ్ అ గుడ్ హ్యూమెక్టెంట్. హ్యూమెక్టెంట్ అంటే ఏంటంటే మన స్కిన్లో తేమ, మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని హోల్డ్ చేసి పెడుతుంది. నార్మల్గా డ్రై అయిపోకుండా, డీహైడ్రేషన్ అయిపోకుండా మనం హనీ, అందుకే పొద్దున లేవగానే హనీ వాటర్ తాగుతాము, ఎందుకంటే డీహైడ్రేషన్ తగ్గాలి అని. స్కిన్కి అప్లై చేసుకుంటాము. స్కిన్కి ఎక్స్టర్నల్ అప్లికేషన్కి కూడా హనీ యూస్ఫుల్గా ఉంటుంది టు హైడ్రేట్ ద స్కిన్. ఎవరి దగ్గరైనా హనీ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా, లేకపోతే దాని బదులు గ్లిజరిన్ వాడుకోవచ్చు. గ్లిజరిన్ కెన్ బి అ గుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ హనీ. అంతే. సో ఇది చూడండి, ఇది కొంచెం గట్టిగా కలిపాను, చూసారా? ఇలా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మీకు మంచిగా బర్న్ చేసిన శనగపిండి వాసన అవి కూడా చక్కగా వస్తుంది. శనగపిండి, పసుపు, పెరుగు మనం కొంచెం మాయిశ్చర్ కోసం యాడ్ చేస్తున్నాము. ఇందులోనే సపోజ్ మీరు ఎవరైనా ట్యాన్ చాలా ఉంది, ఎక్కడైనా బయట వెకేషన్కి వెళ్ళొచ్చారు, చేతులు బాగా ట్యాన్ అయిపోయింది, మెడ బాగా ట్యాన్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇదే మిశ్రమంలో ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే ప్లాక్ లాగా అప్లై చేసుకున్నాక మీకు ట్యాన్ కూడా తగ్గుతుంది. సో ఇది మనం ఒకసారి ఇది ఆయిల్ అప్లై చేసి ఫేస్ కి ఇది అప్లై చేయాలా? డైరెక్ట్ ఆయిల్ ఏం అవసరం లేదు. నార్మల్గా మన స్కిన్ పైన డైరెక్ట్గా తీసేసుకుని కొంచెం ఇలా తీసుకుని ఇలా కొంచెం తీసుకుంటున్నాను. యూ హ్యావ్ టు జస్ట్ రబ్. కొంచెంతోనే చాలా స్ప్రెడ్ అవుతుందండి. పచ్చటి వర్ణం వస్తామేమో కదా, గోల్డెన్ షేడ్లో వస్తుంది స్కిన్ టోన్. నేను తీసుకుంది ఇంతే, అది ఎంత స్ప్రెడ్ అయింది చూడండి. సో మీకు ఇంత క్వాంటిటీలో మీరు ఇల్లు ఫ్యామిలీ అందరూ 1 టైం యూస్ చేయొచ్చు ఇంత క్వాంటిటీలో. సో ఇది అప్లై చేసేసి మీకు కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఇలా మీరు రబ్ చేస్తూ ఉంటే మీకు ఇలాంటి స్కిన్ పైకి లేస్తుంది చూడండి. నలుగు పెట్టినప్పుడు మనం ఓన్లీ అప్లై చేయట్లేదు. నార్మల్గా మనం ప్యాక్స్ ఏం చేస్తాము, అప్లై చేసి వదిలేస్తాం. దీని ఏంటి అంటే మనం స్కిన్ పైన ఇట్లా కొంచెం ప్రెషర్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంత ఉందనుకోండి, ఇంత మనం రుద్దుతున్నట్టుగా ఇట్లా మీకు ఏమవుతుందంటే ఆ పైన డెడ్ స్కిన్ అంతా ఊడిపోయి మీకు అక్కడే కనిపిస్తుంది. ఎంతైనా మనం సెల్ఫ్ చేసుకునే దానికి మీ ఎక్స్పర్ట్స్ చేసేదానికి ఆ డిఫరెన్స్ వేరే ఉంది. సో ఈ టిప్స్ ఫాలో అయిపోతే ఎవరైనా ఎక్స్పర్ట్ అయిపోవచ్చు అండి. చాలా సింపుల్ టిప్స్. సో మన డెడ్ స్కిన్ ఎప్పుడైతే ఊడుతుందో మనకి కళ్ళకి కనిపించదు, బట్ హియర్ మనం రబ్ చేస్తున్నప్పుడు ఆ పోయే డెడ్ స్కిన్ అంతా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి పార్టికల్స్ కానీ స్కిన్లో ఉన్నవి కానీ ఇక్కడ చూడండి ఎలా వస్తుందో, చూస్తున్నారా? ఇదంతా మీకు ట్యాన్ కూడా, మీకున్న ట్యాన్ కూడా ఇలా అంతా వెళ్ళిపోతుంది మొత్తం. ఇలా మీరు కొంచెం 1-2 నిమిషాలు దాంతో రబ్ చేసి వదిలేసి ఇలా రుద్దుకున్నారనుకోండి, మొత్తం మీకు స్కిన్ అంతా, డెడ్ స్కిన్ అంతా పైకి వచ్చేస్తుంది చూడండి. తెలుస్తుందా? 100% చాలా తెలుస్తుంది కదా. సో ఇది మీరు ఎలా రబ్ చేసుకుంటారనే దాని మీద కొంచెం మీరు ఫోకస్ చేయండి, ఎందుకంటే దానిలోనే ఉంది మెయిన్ థింగ్. లేదు నాకు రబ్ చేయడం అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ అప్లై చేసుకుని కొంచెం ఇలా అనుకుని వాష్ చేసుకున్నా సరిపోతుంది, బట్ కొంచెం ప్రెషర్ పెట్టి మనం రబ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇది ప్రాపర్గా వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఎంతసేపు ఉంచుకోవచ్చు ఫేస్ పైన? ఇప్పుడు నార్మల్గా మనం అప్లై చేస్తామా, అప్లై చేసిన 1 నిమిషం వదిలేస్తే అది ఆటోమేటిక్గా ఎండిపోతుంది.
ఎండిపోయినప్పుడు మనం రబ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ తర్వాత ఫేస్ సబ్బు పెట్టి కూడా కడుక్కోవచ్చు. ఇది పెట్టినాక సబ్బు పెట్టొచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతారు. మీరు ఇంట్లోనే ఉంటున్నారు, ఆ రోజు మీకు బయట వెళ్ళే పని ఏం లేదు అనుకుంటే మీరు నార్మల్గానే వాటర్తో వాష్ చేసుకుని వదిలేయచ్చు. ఫ్రెష్ వాటర్ లేదు, వర్క్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, పార్టీ ఏమైనా ఉంది అన్నప్పుడు ప్రాపర్గా ఫేస్ వాష్తోని, మైల్డ్ ఫేస్ వాష్తోని ఫేస్ వాష్ చేసుకుని దెన్ యు ఆర్ రెడీ టు గో. ఓకే, అండ్ జ్యూస్ కూడా వచ్చేస్తున్నాము, ఆ పాయింట్కే వచ్చేస్తున్నాము. సో ఇది అప్లై చేసాము, మనము కొద్దిసేపు వెయిట్ చేస్తాం కాబట్టి ఆ టైంలో మనము ఒక మంచి కాంబినేషన్, ఒక క్లాసిక్ కాంబినేషన్ చెప్తాను మీకు. కోకోనట్ అండ్ పైనాపిల్. పైనాపిల్ అండ్ కోకోనట్ అనేది ఎప్పుడు ఒక మంచి కాంబినేషన్. చాలా మంది కస్టర్డ్లో కూడా పైనాపిల్ కోకోనట్ కస్టర్డ్ కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటారు. మనం ఇవాళ జ్యూస్ చేద్దాం. అయితే దీనిలో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ మీరు కోకోనట్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, ఆర్ కోకోనట్ వాటర్ అయినా తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కోకోనట్ మిల్క్ షుగర్ అన్ని అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు కోకోనట్ వాటర్, కొబ్బరి బొండం ఇంకా పైనాపిల్ తీసేసుకోవచ్చు. అది ఎలా మిక్స్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మంచిగా పీల్ చేసి స్లైస్ చేసి పైనాపిల్ వేసేసుకున్నాము. ఫస్ట్ ప్రిపరేషన్ దాకా నేను చెప్పినట్టు కోకోనట్ వాటర్తో చేసుకున్నాం. ఇది చాలా సింపుల్. ఓన్లీ కోకోనట్ వాటర్ ఒక 1/2 కప్, పైనాపిల్ 1 కప్ స్లైసెస్ వేసేసుకుని తిప్పేసుకోవడమే. మీకు స్వీట్ కావాలి అంటే షుగర్ వేసుకోవచ్చు ఇంకా, ఎందుకంటే హనీ ఇప్పుడు మనం దీనిలో హెల్తీ అనుకోవట్లేదు, నార్మల్ అనుకుంటున్నాం కాబట్టి అవాయిడ్ చేస్తాము. కొంచెం హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళు హనీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక ప్రిపరేషన్, పైనాపిల్లో కోకోనట్ మిల్క్ మిక్స్ చేస్తున్నాను. ఒక 3-4 స్పూన్స్ నుంచి ఒక 1/2 కప్ దాకా మనం వేసుకోవచ్చు. దీనిలో మనము యాక్చువల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. కోకోనట్ మిల్క్ తో పాటుగా యాక్చువల్ మిల్క్ కూడా అలా ఉండదు. అందుకనే మనము ఏంటంటే దాన్ని ఎక్కువసేపు ఉంచట్లేదు, చేసిన వెంటనే కన్జ్యూమ్ చేసేసుకుంటున్నాం. సో అండ్ ఇందులో నేను 1 మోర్ అగైన్ చక్కెర వేసుకోవాలనుకున్న వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇది వేసుకోవచ్చు, లేదా క్యాలరీ ఫ్రీ షుగర్ ఉంటుంది కదా, ఫ్రీ షుగర్ అది వేసుకోవచ్చు తీపి కోసం. వేసేసి ఇది కూడా ఒకసారి తిప్పేస్తాను, అంతే. ఇది తీసుకుంటున్నాము, ఇది ఇంకో గ్లాస్లో తీసుకుందాము. సో కోకోనట్ వాటర్లో కూడా మనము ఒక్కసారి ఫిల్టర్ చేసేసుకోవచ్చు. కోకోనట్ వాటర్ అండ్ పైనాపిల్ వేసుకుంది కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ ఈ కోకోనట్ మిల్క్ అండ్ మిల్క్ వేసింది కూడా, చాలామందికి పైనాపిల్తో ఎలర్జీస్ కూడా ఉంటాయి, అంటే థ్రోట్ ఇరిటేషన్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు పైనాపిల్ జ్యూస్ తాగితే ఆ రోజంతా థ్రోట్ కొంచెం ఇచ్చింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే కోకోనట్ మిల్క్ వేయడం వల్ల ఆ ఇచ్చినెస్ అనేది ఉండదు థ్రోట్లో. ఓకే, ఇదేమో కోకోనట్ వాటర్ తో కోకోనట్ రెండు రెడీ అయిపోయినాయి. ఏది ట్రై చేస్తారు మీరు? సో కోకోనట్ వాటర్ ది ట్రై చేద్దాము, ఎందుకంటే కొంచెం ఈ మధ్యన హెల్త్ కాన్షియస్ అయ్యాను కాబట్టి. ఓకే, కాకపోతే ఇది 2 సెపరేట్ అయిపోయినాయి కదా. ఇది కూడా దాంట్లో ఫోమ్ ఉన్నది కొంచెం పైకి వచ్చేస్తుంది, లిక్విడ్ ఉన్నది కిందికి ఉంటుంది. ఇది భలే ఉంటుంది పైనాపిల్ లో కదా. అవును. సో ఇది తాగేసి టేస్ట్ ఎలా ఉంది చెప్పేస్తా. ఏముంది, ఆ ఫేస్ ప్యాక్ పెట్టుకుని తాగేస్తే హ్యాపీ. టేస్ట్ ఎలా ఉంది, ఎలాంటివి కొంచెం మనం పట్టించుకోకూడదు కదా. బాగుందండి. సో మనం మీరు అన్నారు కదా టేస్ట్ బాగుండదేమో అని, ఎలా ఉంది చెప్పండి? టేస్ట్ చాలా బాగుంది కదా, నిజంగా చాలా బాగుంది. సో టేస్ట్ బాగుండి, కలర్ బాగుండి, చూడడానికి మంచిగా ఉంటే ఏదైనా మనకి తినేది డైజెస్ట్ అవుతుంది ఈజీగా. మనకి ఫస్ట్ చూడడానికి బాగుండాలి, స్మెల్ బాగుండాలి, ప్రెజెంటేషన్ బాగుండాలి, డెఫినెట్లీ అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది, హ్యాపీ అండ్ హెల్తీగా మనం ఉండొచ్చు. సో ఎల్లో కలర్ తో ఇవాళ ఒక మంచి ఫేస్ స్క్రబ్ ప్యాక్ చేసాము అండ్ ఈ పైనాపిల్ డ్రింక్ చేసాము. సో నెక్స్ట్ వచ్చే రేపటి ఎపిసోడ్లో గ్రీన్ కలర్ తోని మనం ఎలాంటి ఫేషియల్ చేసుకోవచ్చు, గ్రీన్ కలర్ వేసుకుని ఎలాంటి ఫేషియల్ చేసుకోవచ్చు, అండ్ గ్రీన్ కలర్ పదార్థాలతోని ఎలా మనం ఎన్ని రకాలుగా పదార్థాలు తయారు చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఓకే, సూపర్. అయితే పచ్చదనంతో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్. ఎస్, చూసారు కదండి, మరి 5వ రోజు పసుపు పచ్చదనంతో మనం ఎలా మెరిసిపోవాలి,
మన అందాన్ని మరింత అందవంతంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి చూస్తూనే చక్కటి జ్యూస్, పసుపు రంగు జ్యూస్ ని కూడా మనం చాలా టేస్టీ హెల్దీగా ఎంజాయ్ చేసేసాం కదా. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ తో 6వ రోజు ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్తే.